ఇంకోటి ఏంటంటే క్వశ్చన్, ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఐటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళు లే ఆఫ్ అవ్వకూడదు ఏఏ వల్ల అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లాంటి టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాలి? యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి అంటే ప్రతిదీ వస్తుంది వెళ్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి వచ్చింది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. జస్ట్ లైక్ మనకి రీల్స్లో ఒక రీల్ వస్తుంది, ఒక వారం రోజులు 10 రోజులు ఫుల్గా వైరల్ అవుతుంది, ఆ తర్వాత మనకే చిరాకు పుడుతుంది అది అగైన్ చూస్తే. సో అట్లాగే ఏ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రీల్ అనుకోండి. సో ఈ రీల్ అనేది ఒక 30-40 ఇయర్స్ దాకా ఈజీగా నడుస్తుంది. అంటే మనం ఎలాగైతే ఒక రీల్ 1 వీక్ ఉంటుందో, ఈ ఏ అనేది కూడా ఒక అట్లీస్ట్ తక్కువలో ఒక 20 ఇయర్స్ అన్నా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ మీద ఈ జనరేటివ్ ఏఐ అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎల్ఎల్ఎం రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి రిలేటెడ్గా ఇప్పటి వరకు మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం, దాంతోపాటు ఏడబ్ల్యూఎస్లో ఏఏ టూల్స్ ఉంటాయి, లేదంటే ఏడబ్ల్యూఎస్కి అయినా ఏ టూల్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెబ్సైట్ చేస్తున్నా, నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని అనుకోండి. నేను మొన్నటి వరకు ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ మామూలుగా చేసేవాడిని, ఇప్పుడు లవబుల్ అనో బోల్ట్ అనో ఇలాంటి టూల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. అంటే జనరల్లీ ఏమవుతుందంటే ఏఐ అనేది ఎప్పుడూ కూడా 100% హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదండి. ఎంత పర్ఫెక్ట్గా దాన్ని తీసుకొచ్చినా కూడా అట్ ది ఎండ్ ఒక హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఉండాలి, హ్యూమన్ వ్యాలిడేషన్ అనేది ఉండాలి. అంటే ఎంత బ్రిలియంట్గా ఏ ఆన్సర్ ఇచ్చినా బ్లైండ్గా దాన్ని నమ్మలేం, ఎక్కడో చోట తప్పు చేస్తుంది.